ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా దేవుడు అద్భుతంగా సృష్టించి ఉన్నారు. మనకి కంటి దగ్గర ఆప్టిక్ నర్వ్ అనేది ఉంటుందండి. ఈ ఆప్టిక్ నర్వ్ మనకి కంటి చూపు మనకి దెబ్బతింటుంది అంటే, ఈ ఆప్టిక్ నర్వ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో కంటి చూపు మనకి కనబడకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ కంటి చూపు దగ్గర ఉన్నటువంటి ఆ ఆప్టిక్ నర్వ్ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే, కూర్చోబెట్టి ఒక పెన్ను తీసుకొని ఆ రెండు కళ్ళతో మనల్ని చూడమంటారు, డాక్టర్ గారిని చూడమంటారు. ఆ రెండు కళ్ళు మనం డాక్టర్ గారిని చూస్తున్నప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే, ఆ పెన్ను తీసుకొని ఆ కంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడండి సడన్గా. ఇలాగా ఎప్పుడైతే ఈ సడన్గా ఈ పెన్నుని డాక్టర్ గారు ఆ పేషెంట్ కంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడో, ఆ పేషెంట్ ఏం చేస్తాడంటే ఆ కళ్ళు రెండు కూడా గట్టిగా మూసుకుంటాడండి. ఒకవేళ ఆ డాక్టర్ గారు ఆ పెన్నుని స్పీడ్గా తీసుకొని వచ్చే సమయంలో కన్ను మూయలేక కన్ను తెరుచుకొని ఉన్నారనుకోండి, ఆప్టిక్ నర్వ్ రెస్పాన్స్ కావడం లేదు, ఆప్టిక్ నర్వ్ స్పందించడం లేదు అని దాని అర్థం అన్నమాట. మీరు గమనించండి, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటిలో కూడా చాలా వేగంగా పనిచేసేది ఏంటి అంటే మన కనురెప్పలు అన్నమాట. కనురెప్పలు ఏం చేస్తాయంటే, కంటికి ప్రమాదం జరగబోతుంది అని ఊహిస్తే వెంటనే కంటిని గట్టిగా మూసేసుకుంటాయి, ఆ కంటిని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. చాలా వేగంగా స్పందించేటటువంటిది ఏంటి అంటే మన కనురెప్పలు అన్నమాట. అవి మన కంటిని చాలా భద్రంగా కాపాడుతూ ఉంటాయి. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 17వ అధ్యాయము 9వ వచనము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాస్తవం చెప్పాలంటే మన కనుపాపలు కనుబొమ్మల కన్నా కూడా వేగంగా స్పందించి ఆయన చేతి నీడలో మనల్ని భద్రపరిచి కాపాడేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుడు నిత్యము నీకు తోడై ఉండి కాపాడుతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కంటికి రెప్పలా నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్తారా? ఒకసారి కృతజ్ఞత చెప్తారా? ఈ ప్రపంచంలో ఎవరికి లేని సెక్యూరిటీ మనకి దేవుడు ఇచ్చాడండి. కంటికి రెప్పలాగా దేవుడు కాపాడుతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.